ఓం గణేష శారదా గురుభ్యో నమ. మనం చాలామంది వాడుతుంటారండి, నువ్వు పుట్టిన ఊరు వదిలిపెట్టకూడదు, అలాగే తల్లిని కూడా మర్చిపోకూడదు జ్యోతు ఒక సామెత శ్లోకంలో చెప్తుంటారు. అదే అందరికీ తెలిసిందే. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనగానే, ఏమండి ఎవరండి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నది ఎవరు అనగానే, అదేనండి అదేదో సినిమాలో ఎన్టీ రామారావు గారు పాడారండి అని మాత్రం అనకూడదండి. ఇది మన రామాయణంలోదండి. రామాయణంలో లంకలో రావణాసురుడు సంహారం అయిపోయిన తర్వాత, విజయం పొందిన తర్వాత, అప్పుడు అక్కడ వీళ్ళందరూ విభీషణుడు అందరూ తన సేవకులే కదా. విభీషణుడు తర్వాతనేమో లక్ష్మణుడు వీళ్ళందరూ ఉండి, అన్నయ్య కొంతకాలం ఇక్కడ ఉందాం, ఇది చాలా బాగుంది బంగారు లంక, ఇప్పుడు దాకా మనం యుద్ధం చేయటమే సరిపోయింది, అందువల్ల ఈ లంకాపట్నంలో కొంతకాలం ఉందామా, సుఖంగా ఉంది అని అంటే, అప్పుడు రామచంద్రమూర్తి అన్నటువంటి మాట అండి ఇది తర్వాత చివరి లేని ప్రసిద్ధమైంది. మొదట్లో అసలు పూర్తి శ్లోకం ఏంటంటే, అపి స్వర్ణమయీ లంక నమాం లక్ష్మణ రోచతే. ఓ లక్ష్మణ, నువ్వు చెప్పినట్టు ఇది చాలా బంగారం స్వర్ణమయమైనటువంటి లంక, కానీ నాకు నా రోచతే, నాకు ఇది ఇష్టపడటం లేదు. నేను దీన్ని ఎందుకని ఇష్టపడటం లేదంటే దానికి ఒక కారణం ఉంది. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మనం జనని మన తల్లి అండి. ఆవిడ అందగెత్త కాకపోవచ్చు, లేకపోతేనేమో సంపన్నురాలు కాకపోవచ్చు. చూడండి, కొంతమంది చెట్టుకు ఉయ్యాలకి ఎళ్ళాడదీసి పారిపాటలు చేస్తుంటారండి, చెమటలు కారుతూ నల్లగా ఉంటారు. కానీ ఎవరైనా సంపన్నురాలు వచ్చి, అయ్యో ఆ పిల్లవాడు ఏడుతున్నాడు ఎత్తుకోపోతే ఆ పిల్లవాడు ఏడుపు మాండు. ఆ తల్లి అంత కష్టపడి చెమటతో ఉన్నా సరే ఆ తల్లి వచ్చి ఎత్తుకోగానే ఆ పిల్లవాడు ఏడుపు మానేస్తాడే. అది తల్లి గొప్పతనం, తల్లి ప్రేమ. ఆ చంటి పిల్లవాడి దగ్గర నుంచి తల్లి అంటే ప్రేమ. ఆ రుణం అలాగే పెద్ద అయ్యే వరకు, మనం మరణించే వరకు, లేదా ఆ తల్లి మరణించే వరకు ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలని మన పెద్దవాళ్ళు, అది రుణం తీర్చుకోలేనిది అయినా మనం ప్రయత్నం చేయాలి. అలాగే జన్మభూమి పుట్టినవారు, అది పల్లెటూరు కావచ్చు, సౌకర్యాలు లేకపోవచ్చు, అయినా సరే మనం ఒకవేళ దాన్ని ఉద్యోగరీత్యా వదిలిపెట్టినా అప్పుడప్పుడు వెళ్ళి ఆ గ్రామం ఎలా ఉందో చూసి, చేతైతే ఆ గ్రామాభివృద్ధికి ఆ గ్రామ దేవతలను సందర్శించాలని ప్రయత్నం చేయాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు. జనని జన్మభూమిశ్చ